ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటై రెండేళ్లైన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్స్టాలో భావోద్వేగంతో కూడిన సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అనే నేను హ్యాష్ట్యాగ్ పెట్టారు. ఇది మరుపురాని ప్రయాణంగా కామెంట్ చేశారు. ప్రజల విజయంగా పేర్కొన్నారు. ఫోటోలు, నవ్వులు, సంబురాలు, పతాక శీర్షికలని ఇన్స్టాలో కామెంట్ చేశారు. తెర వెనుక ఏం జరిగిందో కొందరికీ తెలుసన్నారు అన్నా కొణిదెల. అలసట, అవమానాలు, సందేహాలని పొడి పదాలు ప్రస్తావించి అనుభూతులు తొలిసారి ప్రజల ముందుంచారు. ప్రపంచం మొత్తం అతనికి వ్యతిరేకంగా ఉందా అనేలా పగలు రాత్రి ఎంతో మదనం చెందామన్నారు. ఎంతో అవమానించారని, వ్యంగ్యంగా అనుకరించారని పేర్కొన్నారు. ప్రశ్నించారు, పేర్లు పెట్టి విమర్శలు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలతో కలిసి యుద్ధం చేసేందుకు వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలకు ధైర్యం చెప్పారని, ఒంటరి అని ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న రోజులు అనేకం ఉన్నాయని తెలిపారు. భయపడే రోజులు కూడా ఎన్నో ఉన్నాయని ప్రస్తావించారు అన్నా కొణిదెల. నమ్మిన దానికోసం ఒక మనిషి ఇంత చేస్తారా అని ఆశ్చర్యపోయిన సందర్భం ఉందన్నారు అన్నా కొణిదెల. ఈ ప్రయాణంలో ఎక్కడ ఆగలేదని, చేపట్టిన పని ఈజీ అనుకోలేదని, జీవితంలో స్థిరపడొచ్చని భావించలేదని తెలిపారు. అందుకే ఈ విజయం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నదిగా తెలిపారు. ఇది రాజకీయ కోణంలో కాదు, ఒక మనిషి చెబుతున్న స్పందనగా చెప్పారు. ఏళ్లుగా పడ్డ కష్టం ఒక్క దృశ్యంతో తన మనసు స్థిమితపడిందన్నారు అన్నా కొణిదెల. ఆ క్షణంలో భావోద్వేగంతో తన కళ్ళు చెమ్మగిలినట్టుగా పేర్కొన్నారు అన్నా కొణిదెల. చెమ్మగిలిన కళ్ళతో ఉన్న తనను మోదీ గమనించారన్నారు. ఆ సమయాన్ని ఆనంద బాష్పాలతో కూడిన మధురక్షణంగా తెలిపారు. బలమైన శక్తికి ఎదిగేందుకు దేవుడు కొన్ని పరీక్షలు పెడతారని, ఆ క్షణంలో మీరెలా అనుభూతి చెందారని ఎవరైనా ప్రశ్నిస్తే గొప్పగా ఫీల్ అయ్యని చెబుతానన్నారు అన్నా కొణిదెల. రాజీకి సిద్ధపడని మనిషిని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందని, అలాగే పవన్ కళ్యాణ్ చూస్తే ఎంతో గర్వంగా ఉందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు అన్నా కొణిదెల.